పరిశుద్ధాత్మ కోసము నేను కొన్ని విషయాలు ఆ టాపిక్ నుంచి కొన్ని దేవుడు వేరే టాపిక్స్ ఇచ్చిండు. అపోస్తుల కార్యాలు 8:14. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. దేవుని వాక్యాన్ని అంగీకరించిండ్రు. అర్థమవుతుందా? దానికన్నా ముందు దేవుని వాక్యం వాళ్ళు అంగీకరించలే. చాలామంది కొత్తగా ఇక్కడికి వచ్చిండ్రు. దేవుడే మీకు తెలియదు, దేవుడు తెలియదు కాబట్టి దేవుని వాక్యం కూడా తెలియదు. చాలామంది దగ్గర దేవుని వాక్యం లేదు. అట్లనే మన లెక్క చాలామంది 2000 సంవత్సరాల కింద కూడా సమరయపట్నం అని అంటే వాళ్ళు అంటరానోళ్ళ లెక్క చూస్తుండే వాళ్ళని. అసలు వాళ్ళని మన దగ్గరికి రావద్దు అనే ఒక స్వభావము ఉంటుండే అంటరానోళ్ళ లెక్క. ఇప్పుడు చదువు. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగియుండలేదు. ఎప్పుడు పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తాడు? నువ్వు వాక్యాన్ని అంగీకరించి వాక్యాన్ని నేను చెప్తా ఉన్నా మీరు విన్న తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రావడం స్టార్ట్ అవుతాడు. అర్థమైందా? అక్కడ కూడా వాళ్ళు అంటరానోళ్ళు, వాళ్ళు అసలు దేవుడు అంటే తెలియనోళ్ళు, వాళ్ళ మీదికి రండి అని వారు ప్రభువైన యేసునామమును బాప్తిస్మము మాత్రము పొందియుండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. పరిశుద్ధాత్మ ఎట్లా పొందుకుంటారు? పరిశుద్ధాత్మ ఎట్లా వస్తాడు? మళ్ళీ చదువు. వారి మీద చేతులుంచగా నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నా చేతి ద్వారా ఎక్కడికి వెళ్ళిండు? చేతులు. వారు పరిశుద్ధాత్మను పొందిరి. వారు అప్పటి వరకు పరిశుద్ధాత్మ ఉన్నాడా వాళ్ళలో? నీటిలో బాప్తిజం తీసుకున్నారా? యేసుప్రభు నమ్ముకున్నారా? నమ్ముకున్నారు. వాక్యం విన్నరు, వాళ్ళు వాక్యము విన్నరు, యేసుప్రభు నమ్ముకున్నారు. కానీ పరిశుద్ధాత్మ వచ్చిందా? పరిశుద్ధాత్మ దేవుడు రాలే. పరిశుద్ధాత్మ దేవుడు రావాలనంటే ఫస్ట్ చాలా దేవునిలో ప్రార్థన, దేవునిలో ఉపవాసము, దేవునిలో వాక్యం అంతా తెలిసి ఉండి చాలా జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధాత్మ గిట్లనే వస్తుంది, దయ్యమాత్మ కూడా గిట్లనే వస్తుంది. ఇష్టం వచ్చినోడు వచ్చి నీ మీద చేయి పెట్టనీయకండి. అక్క నా మీద చేయబెట్టి ప్రేయర్ చేయక్క, అక్క నా మీద చేయబెట్టి ప్రేయర్ చేయక్క. ఏదో నీతో వయసులో పెద్దగా ఉన్నారా అని అంటే ఏదో చేయబెట్టేస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ అవుతాయి. నేను అప్పుడప్పుడు వింటా ఉంటా. ఆత్మీయంగా నీకు ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళ దగ్గర పోయి మీరు ప్రార్థన చేయించుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళు చేసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. జాగ్రత్తగా చేతులు పెట్టుకోనియకండి. ఎవరి దగ్గర పోయి ప్రేయర్ చేయరని చెప్పి చేతులు పెట్టనీయకండి, ప్రాబ్లమ్స్ అవుతాయి. సో ఇక్కడ వాక్యం అంగీకరించిండ్రు. వాక్యం అంగీకరించిన తర్వాత చెయ్యి పెడితే పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు? వీళ్ళు జెరూసలేం నుంచి సమరియా మస్తు దూరం, జెరూసలేం నుంచి పోయినరు ప్రేయర్ చేయని కాడికి. అభిషక్తులు, దేవుని నమ్ముకున్న వాళ్ళు, శిష్యువులు, వాళ్ళు పోయి ప్రేయర్ చేస్తే దేవుని శక్తి వాళ్ళ మీదకి దిగింది. చెప్పు మళ్ళీ చదువు, ఇంకా 20 వరకు చదువు. అపోస్తలులు చేతులుంచట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియ్యుడని అడిగెను. ఎంతమంది పైసలు ఇచ్చిరు నాకు? పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా వస్తాడు? పైసలు ఇస్తే వస్తాడా? ఆడ ఏమంటున్నాడు? సీమోన్ అంట. సీమోన్ ఏం చేస్తున్నాడు? చూసిండు, అరే ఇదేందో సూపర్ న్యాచురల్గా వచ్చేసింది, దేవుని శక్తి వచ్చేసింది, నా కోసం కూడా దేవుడు తెలియదు, ఏం తెలియదు, నా కట్ట పైసలు తీసుకపోయి ఇచ్చేసిండు. ఇచ్చి కొంచెం నాకు ప్రేయర్ చేయవా, నువ్వు ఎట్లయితే చేసినావో అది నాకు కూడా రావాలా అని పైసలు ఇచ్చిందట. ఉన్నారు అట్లా
బిజినెస్ చేసేటోళ్ళు దేవుని పేర్లా. మీకు దేవుడు పైసలు తీసుకొని పరిశుద్ధాత్మ గిఫ్ట్ని ఇచ్చిండా లేకపోతే ఫ్రీగా ఇచ్చిండా? మనం పైసలు తీసుకోవాలన్నా ఫ్రీగా ఇవ్వాలన్నా? ఎప్పుడు ఇవ్వాలా? ఇప్పుడు నీకు ఒకటే వరము, దేవుని అభిషేకం వచ్చింది. ఆ అభిషేకాన్ని నువ్వు ప్రార్థనలో గంటలు ప్రేయర్లో గంటలు వాక్యంలో చదివి ఇంకొక 10-15 సంవత్సరాలకు మంచిగా ఆత్మీయంగా స్ట్రాంగ్ అయితే అప్పుడు నువ్వు ఇచ్చే స్థాయికి వస్తావు. లేదనంటే నేను చెప్పి నాతో రండి అని అంటే నేనైతే ఎక్కడ మీటింగ్కి వెళ్తానో నా అథారిటీ కింద మీరు వస్తే నేను మిమ్మల్ని బ్లెస్ చేసి మీరు చేయండి అని అంటే ఆ మీటింగ్లో మాత్రము నా అథారిటీ కింద పనిచేసిన వాళ్ళు అప్పుడు జరుగుతుంది. ఆ మీటింగ్ అయిపోయాగానే మళ్ళీ యథార్థంగా అయిపోతుంది నా అథారిటీ కింద ఉన్నవాళ్ళు ఉంటే. ఎదగాల మీరు, దేవునిలో ఎదగాల, దేవుని వాక్యంలో ఎదగాల, దేవుని ప్రార్థనలో ఎదగాల. టక్మన నాకు టంగ్స్ వచ్చేసింది కదా, చలో మన అందరూ పోయి దయాలు ఎన్నగొడదామని అంటే ఆత్మలో స్ట్రాంగ్ ఉండాలి. అట్లా నడవదు. అక్కడ వాడు వచ్చిండు, పైసలు ఇస్తున్నాడు, కొంచెం నాకు కూడా కావాలా, ఫైర్ కావాలా, అగ్ని కావాలా. అందరు సమర్యులు అంటరానోళ్ళు, అట్లాంటి వాళ్ళు ఎవరు పోరు వాళ్ళ దగ్గరికి, అంటరానోళ్ళ దగ్గరికి. ఈ సమరయ వాళ్ళు అట్లా సొంటలు ఉండే. కానీ సమరయ వాళ్ళు అంటరానోళ్ళ దగ్గర ఎవరు పోనోళ్ళ దగ్గరికి ఎవరు పోయినరు? పరిశుద్ధాత్మ దేవుడు పోయిండు. పరిశుద్ధాత్మ పోయి వాళ్ళను బ్లెస్ చేసి వాళ్ళు ఫైర్ నిండిపోయి ఆత్మలో బాప్తిజం టంగ్స్ మాట్లాడడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ వెండి, నీ పైసలు, నీ బంగారం నువ్వే పెట్టుకో. దేవుని అభిషేకం పైసలతో కొనుక్కుంటావా? నువ్వు పైసలతో అమ్ముతావా? చాలామంది అమ్ముతున్నారు ఇప్పుడు, నాకు తెలుసు. చాలామంది నేను తీర్మానం ఏమంటారు తీర్పు తీర్చాను. అమ్ముతున్నారు, చేస్తున్నారని. వాళ్ళ ఇష్టం, దేవుడు వాళ్ళు, దేవునికి వాళ్ళ ఇష్టం. కానీ దేవుడు అమ్మమన్నాడా? నీ ద్రవ్యము, నీ వెండి నీతోనే పెట్టుకో. తర్వాత నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక. దేవుని దగ్గర నీ హార్ట్ వేస్ట్ ఉన్నది, దరిద్రంగా ఉన్నది, పాపం ఉన్నది. దేవుని దగ్గర నువ్వు కరెక్ట్ ఇంటెన్షన్స్ లేవు నీకు. కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. నెక్స్ట్ కాబట్టి ఈ చెడుతనమును మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకొనుము. ఏందంటే అది మంచితనమా చెడుతనమా? పైసలు ఇచ్చి దేవుని కాడికి పోయి దేవుని విషయాలు తీసుకోవడం చెడుతనం. ఆ చెడుతనాన్ని మానుకోవాలా. దాని తర్వాత ఏమైంది? ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పాను. హల్లెలూయా. ఏమంటుండు సీమోన్? ఏమంటుండు? పేతురు ఆ శిష్యులు అక్కడ కొన్ని విషయాలు చెప్తున్నారు. నువ్వు పైసలు తీసుకున్నావా, నీ హృదయం ఇట్లుంది, నువ్వు గిట్లా కాబోతున్నావు, నువ్వు ఇట్లా అవుతావు అట్లా అవుతావు అని కొన్ని మాటలు చెప్తే నువ్వు చెప్పింది కావద్దు, ప్లీజ్ మీరందరూ నాలో ఉన్న ప్రాఫెసీ, నాలో ఉన్న హీలింగ్, నాలో ఉన్న అనాయింటింగ్, నాలో ఉన్న గిఫ్ట్స్, విజన్స్, డ్రీమ్స్ అవన్నీ నేను చేయబెట్టినా. కానీ అవన్నీ మీలో యాక్టివేట్ కావాలని అంటే మీరు దేవునిలో ఎదగాల. ఎదిగితే అవి యాక్టివేట్ అవుతుంది, లేవనంటే యాక్టివేట్ కావు. అట్లనే ఉంటుంది. క్యాండిల్ ఉంటుంది కదా, క్యాండిల్తో మన డిన్నర్ ఉండొచ్చా?
దాని కింద పెడితే, డబ్బా కింద పెడితే మరి ఎంత మంట కావాలా? చాలా పెద్ద మంట కావాలి కదా. మనము ఇప్పుడు మీకు క్యాండిల్ వచ్చింది, నేనేం చేసిన, ఆ క్యాండిల్ని మీరు పెద్ద క్యాండిల్ చేసుకోవాలి, పెద్ద మంట చేసుకోవాలి. ఆ మంట ఎట్లయితుంది? వాక్యం తెలవాలా, మెమరీ వర్స్ టక్కుమని ఇట్లా చెప్పాలా. నేను నోట్స్ తెస్తున్నాను రోజు మీ దగ్గరికి, అట్లా అయిపోవాలా. మీరు ఎక్కడ ఏం వాక్యం ఉన్నది, ఎప్పుడు ఏ పాట పాడాలా, ఎప్పుడు ఏ వాక్యం చదవాలా, ఏడుంది వాక్యము, మెమరీ వర్స్ తెలియకపోతే అసలు ఆ వాక్యం ఉందా లేదా అనే నాలెడ్జ్ మనకు ఉండాలి. పాటలు నేర్చుకోవాలా. అప్పుడు మీకు దేవుడు బ్లెస్సింగ్. అబ్రాహాంకి బ్లెస్సింగ్ ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది? 25 years అయింది. యోసేపుకి 13-15 సంవత్సరాలు అయింది. దావీదుకు మస్తు సంవత్సరాలు. ఎస్తేర్ రాణి మస్తు సంవత్సరాలు అయింది. అర్థమైందా? మీరు కూడా కష్టపడి దేవునిలో పెరుగుతూ ఉంటే, దేవుణ్ణి ఎక్కువ తెలుసుకొని, దేవుని గురించి ఎక్కువ మీరు వాక్యం వింటూ ఉంటే ఈ గిఫ్ట్స్ యాక్టివేట్ అవుతాయి. ఆ గిఫ్ట్స్ యాక్టివేట్ అయినప్పుడు శిష్యులు ఏం చేస్తారు? పైసలు తీసుకొని ఇస్తున్నారు అందరికీ. నువ్వు ప్రేయర్ చేస్తే ఆటోమేటిక్ వచ్చి నీ ముందు పడేస్తారు. కానీ నువ్వేం చేస్తావు? నాకెందుకు రాబాయి, పెట్టేసాను, అక్కడ పెట్టేసాను అంటావు. నువ్వు దాన్ని పట్టించుకోవు. ఎందుకు పట్టించుకోవు అంటే దేవుడు అంటే నీకు అంత ప్రేమ అయిపోతుంది. బంగారం, వెండి, గిండి ఏమంటున్నాడా పేతురు? తీసుకోవచ్చు కదా పైసలు. వెండి తీసుకోలేరా? పేతురు మంచి ఆఫరింగ్ వచ్చింది రాబాయి, మస్తు ఆఫరింగ్ వచ్చింది, మస్తు కరోడ్పతి వచ్చిండు మా చర్చికి. శిష్యులు ఏం చేస్తారు? నీ ఆ బంగారం వద్దు, నీ వెండి వద్దు, నీ పైసలు వద్దు, చల్ పెట్టుకోపో. నీ హృదయం దరిద్రంగా ఉన్నది, నువ్వు దరిద్రం ఘోరము, నువ్వు పైసలు తీసుకొని వచ్చి మా దగ్గరికి వస్తావా, గెట్ అవుట్ అన్నారు. నన్ను పిలుస్తారు చాలామంది, పెద్ద వాళ్ళు పిలుస్తారు, నమస్తే అన్న అంట. ఫోన్ నిన్న కూడా ఒక ఆయన పెద్ద ఆయన ఫోన్ చేసిండు, ఎత్తలే ఫోన్. ఎందుకంటే బంగారు బాతు, నేను బంగారు బాతుకి గిఫ్ట్స్, ఫ్రూట్స్, ప్రొఫెసీ అన్నీ ఉన్నాయి. ఈ బాతుకి చాలా ఉన్నాయి. నన్ను తీసుకుపోయి షోకేస్లో పెట్టినట్టు పెడతారు ముంగట. షోకేస్లో ఇట్లా పెట్టంగానే అందరు కొనుక్కుంటారు కదా, ఇది ఈ చీర బాగుందిరా, ఈ ప్యాంట్ బాగుందిరా అని పెడతారు షోకేస్లో. అట్లా నన్ను తీసుకుపోయి షోకేస్లో పెడతారు కొంతమంది. మా మీటింగ్కి బిషప్ వచ్చిండు, మా మీటింగ్కి గ్రేస్ టీవీ, జీసస్ వే ఫౌండర్, డైరెక్టర్, బిషప్, అపాసల్ అని పెట్టేస్తారు. బంగారు బాత్ వచ్చిందని. అందుకే నేను పోను, చాలా మీటింగ్స్లో పోను, బయట కనిపించాను. ఎక్కడ పెద్దవాళ్ళు ఫోన్ చేస్తే కూడా, సారీ సార్, ఐఎమ్ వెరీ బిజీ, ఐ హ్యావ్ మీటింగ్, ఐ హ్యావ్ ఎవ్రీ డే 6 o'clock ఐ హ్యావ్ మీటింగ్, ఇంపార్టెంట్ మీటింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ ఎవ్రీడే. అర్థమవుతుందా? అది నేను ఇన్ని బంగారు బాతులను సృష్టిస్తున్నా నా లెక్క. మిమ్మల్ని కూడా పిలవాలి అందరూ. ఒక 10 years 15 years తర్వాత, 5 years తర్వాత మీరేం చేస్తారు? నాకు షోకేస్ అవసరం లేదు, మీరు నన్ను చూపించుకొని ఆడబెట్టి దిష్టి బొమ్మలాగా పెట్టి మీరు పైసలు సంపాదించుకోవడం నాకు అవసరం లేదు, నేను రాను అని మీరు చెప్తారు. అప్పుడు నిజంగా దేవుడు కావాలా, నిజంగా ఆడ మినిస్ట్రీ కావాలా, నిజంగా దేవుని శక్తి కావాలా, అభిషేకం కావాలంటే పోతారు. ఆడిపోతే పైసలు ఇస్తారు, ఆడిపోతే వస్తే ఇన్ని ఇస్తారు, అది ఇస్తారని పోకండి. దేవుని అభిషేకాన్ని అమ్ముకోకండి, వేలం పెట్టకండి. పెడుతురు చాలామంది, దేవుడు చూసుకుంటాడు వాళ్ళని. మన హృదయాలు ఎట్లుండాలా? దేవుడు ఉంటే కరెక్ట్గా ఉండాలా, అట్లుండొద్దు. అర్థమైందా? ఓకేనా?